హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ఛానల్లో అయితే ప్రెగ్నెన్సీ కేర్, బేబీ కేర్, అలాగే బేబీ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ గురించి, పేరెంటింగ్ టిప్స్ గురించి ఇలాంటివన్నీ కూడా వీడియో షేర్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. డెఫినెట్గా ప్రతి వీడియోలో ఒక చిన్న పాయింట్ అన్నా మీకు తెలియంది, మీకు యూజ్ అయ్యేదైతే ఖచ్చితంగా ఉంటుంది. థంబ్నెయిల్ చూసేసి అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేనైతే పుట్టిన పిల్లలకి ముఖ్యంగా అయితే మగపిల్లాడు పుడితే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీ సైడ్ చెప్తారో లేదో తెలియదు, బట్ మా సైడ్ అయితే ఖచ్చితంగా మగపిల్లాడు పుడితే స్నానం చేయించేటప్పుడు కానీ లేకపోతే మసాజ్ చేసేటప్పుడు కానీ నిపుల్స్ని స్క్వీజ్ చేయాలి, లేదంటే అబ్బాయిలకి బ్రెస్ట్ అనేది డెవలప్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం, అసలు అలా నిప్పుల్స్ని స్క్వీజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని గురించి నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అసలు నిప్పుల్స్ స్క్వీజ్ చేయాలా, వీళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అని తెలుసుకునే దానికంటే ముందు ఒక చిన్న సైంటిఫిక్ రీజన్ అయితే అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా న్యూ మదర్స్, తల్లిలు కాబోయే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టినప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటుంది. తర్వాత చిన్న బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, ఏరియోలా ఉంటుంది. దాని ముందు చిన్న నిప్పులు ఉంటుంది. ఇవి ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి కామన్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ నిప్పులకి పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అనేవి ఇద్దరికి కూడా ఓపెన్లోనే ఉంటుంది. పుట్టినప్పుడు బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, ఏరియాలో ఉంటుంది, నిప్పులు ఉంటుంది. నిప్పులకి పోర్స్ ఉంటాయి, ఆ పోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఒకవేళ అమ్మాయి అయితే ఈ బ్రెస్ట్ టిష్యూ ఎన్లార్జ్మెంట్ అలాగే మిల్క్ ప్రొడ్యూసింగ్ సాక్స్ అనేది ప్యూబర్టీలో జరుగుతుంది అనమాట. అంటే టీనేజ్లో లేదంటే మెచ్యూర్ అయిన తర్వాత ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అలాగే మిల్క్ ప్రొడ్యూసింగ్ సాక్స్ అనేవి ప్యూబర్టీ అప్పుడు ఫామ్ అవుతాయి. ఈ మిల్క్ ప్రొడ్యూసింగ్ సాక్స్లోకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో జరుగుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన మిల్క్ బయటికి రావడం అనేది బేబీ ఫీడింగ్ తీసుకున్నప్పుడు, సక్ చేసినప్పుడు జరుగుతుంది. సో ఇది కామన్గా ప్రతి ఒక్కళ్ళు అయితే తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మనం స్క్వీజ్ చేసినప్పుడు ఫ్లూయిడ్ కానీ మిల్క్ కానీ బయటకు వస్తుంది. ఇది ఎందుకు అంటే, సో నిప్పులకి పోర్స్ ఉన్నాయి, పోర్స్ ఓపెన్లో ఉన్నాయి. బాడీ అన్నాక బాడీలో ఫ్లూయిడ్ ఉంటుంది, లింఫాటిక్ ఫ్లూయిడ్ కానీ లేదా మదర్ నుంచి వచ్చిన హార్మోన్స్ కానీ ఏ ఒకటి ఉంటాయి. సో మీరు అలా స్క్వీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఇలా స్క్వీజ్ చేయాలా చేయకూడదా అంటే, స్క్వీజ్ అయితే చెయ్యకూడదు. ఎందుకు అంటే బ్రెస్ట్ టిష్యూ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు అలా స్క్వీజ్ చేస్తున్నప్పుడు కొంతమంది స్క్వీజ్ చేస్తూనే ఉంటారు, చూడు ఇంకా పాలు వస్తున్నాయి అని గట్టిగా స్క్వీజ్ చేస్తూనే ఉంటారు. పిల్లాడైతే ఏడుస్తూ ఉంటాడు, అయినా కూడా ఇంకా స్క్వీజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మీరు అలా స్క్వీజ్ చేయడం వల్ల బ్రెస్ట్ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ జరిగి వాపు వచ్చేసి తర్వాత చీమ్ కూడా పట్టేస్తుంది అనమాట. బేబీకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అసలు టచ్ చేయనివ్వడు. సో ఇదంతా చేయకూడదు. వన్స్ అలాగానే ఇన్ఫ్లమేషన్ వచ్చి పస్ ఫామ్ అవ్వడం జరిగిందంటే బేబీకి యాంటీబయాటిక్, హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చి ట్రీట్మెంట్ గురించి అది వేరే విషయం అనమాట. సో మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా అసలు జనరల్గా ఎక్కువ హార్డ్గా టచ్ చేయకూడదు. అందుకని హార్ట్ షేప్ మోషన్లోనే మసాజ్ కూడా జెంటిల్గా చేయమని చెప్తారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనేం చెప్తున్నాను అంటే, మీరు బేబీ బాయ్ అయినా కానీ మీరు నిప్పుల్స్ని స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇదంతా హార్మోన్స్కి సంబంధించింది. సో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే మీ రిలేటివ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలా చేస్తుంటే ప్లీజ్ దయచేసి చేయొద్దని చెప్పండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.